గూఢచర్యంలో 2 రకాలు ఉంటుంది. ఒకటి మనమే మన గూఢచారి అవతలోళ్ళలాగా వాళ్ళ ఉద్యోగాల్లో చేరిపోయి వాళ్ళతో చేరిపోయి అక్కడ జరుగుతున్నాయి ఎప్పటికప్పుడు మనకి అందించేటటువంటి వాళ్ళు. ఇది ఒక సెక్షన్ ఆఫ్ గూఢచారి ఉంటే, రెండవది ప్లాంటెడ్ ఉంటారు. అంటే వాళ్ళు వాళ్ళ వ్యాపారం అవి చేసుకుంటూ ఉంటారు. మనకి డెకాయిస్ అంటారనమాట. అంటే కావలసిన సమాచారాన్ని అవసరమైనప్పుడు చేరవేసేవాళ్ళు. దీనికి సాధారణంగా మనకి పోలీస్ డిపార్ట్మెంట్లో స్పెషల్ బ్రాంచ్కి కానీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వీళ్ళు అక్కడ ఏరియాలో చిల్లర కొట్టుళ్ళు ఫ్యాన్సీ షాపులు అట్లాంటి వాళ్ళతో ఆ కానిస్టేబుల్ ర్యాపో మెయింటైన్ చేస్తూ ఇన్ఫర్మేషన్ అది తీసుకుంటుంటారు. మరి జాతీయ స్థాయి నిఘాలు చేసేటప్పుడు సిబిఐలు లేకపోతే కనుక ఎన్ఐఏలు లేకపోతే రాను ఇట్లాంటి వాళ్ళకి కూడా మరి చేయాలి కదా. వాళ్ళు 50 రూపాయలు 60 రూపాయలకి 100 రూపాయలకి ఎవడన్నా సమాచారం ఇస్తాడా? బట్ తాజాగా అమిత్ షా ఒక ఫైల్ చూసి షాక్ అయ్యారు. అది దర్యాప్తు సంస్థల వాళ్ళు చెప్పేటప్పటికి గత 20 సంవత్సరాలుగా ఇట్లాంటి ఆపరేషనల్ ఏరియాస్కి సంబంధించి సమాచారానికి సంబంధించి రివార్డు 50 రూపాయలు మాత్రమే ఉందట. ఇప్పుడు దాన్ని 3000 రూపాయలకి పెంచుతా 50 to 3000 మాత్రమే ఉందట. 50 రూపాయల నుంచి 3000 రూపాయలకి మాత్రమే జరిగింది. అంటే ఒక సమాచారం అందించినటువంటి వాడిని అభినందిస్తూ ఇచ్చేటటువంటి రివార్డు 50 రూపాయల నుంచి 3000 రూపాయలు మాత్రమే ఉంది. దీన్ని ఇప్పుడు మారుస్తా అక్కడ ఉన్నటువంటి ఆయా దర్యాప్తు అధికారుల అవసరాలను బట్టి వాళ్లే నిర్ణయం తీసుకునేటటువంటి స్వేచ్ఛనిచ్చారు అమిత్ షా.